అంటే విద్య అన్నది అందరికీ అందుబాటులో ఉండాలి. అంగట్లో దొరికే వస్తువు తిరిగా విద్య మారొద్దు గాబట్టి, అందరికీ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చూసేదుంటే ఒక గ్రామంలో ఒక దొర కొడుకైనా, ఒక పటేల్ కొడుకైనా, ఒక సౌకారి కొడుకైనా, ఒక సామాన్య పేదవాడి కొడుకైనా గూడా, ఒక పాలేరు కొడుకైనా గూడా ఒకటే బడిలో చదువుకునేది. ఒక 30 సంవత్సరాల క్రితమే. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? లేదు. ఏ గవర్నమెంట్ స్కూళ్ళలో ఆ పరిస్థితి లేదు. సో, ఇలాంటి పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే విద్యా వ్యవస్థ మొత్తం ఒక 12 సంవత్సరాలుగా కుప్పగూలిపోయింది. నాశనం అయిపోయింది. నాశనం అయిపోయింది. అంటే ఒక్కొక్క దగ్గర బళ్ళల్లో ఇట్లా చూస్తుంటే ఎట్లుంటదంటే 15 మంది ఈ స్టూడెంట్స్ ఉండరు. అక్కడ 12 మంది ఈ లెక్చరర్స్ అంటే ఫ్యాకల్టీ, టీచర్స్ ఉంటారు. అంటే ఈ 12 మంది ఒక్కొక్క దగ్గర 600, 700 మంది ఉంటారు. అక్కడ 20 మంది టీచర్లు ఉంటారు. అంటే దీన్ని ఒక